ఇప్పుడే ప్రేమ గది 2 గంటలు షూట్ చేసి వచ్చానని చెప్పారు. ఏముంది మాట్లాడడానికి? ఇంకేముంది అక్కడైతే మొత్తం లాగేసారా? డంప్ అయిపోయింది అక్కడంతా మొత్తం. ఫస్ట్ నేను 1999 పుట్టినప్పటి నుంచి 2026 వరకు మొత్తం చెప్పేసిన. ఇంకేముంది చెప్పడం? అదే ఏం అడగలేదో చెప్పండి, అవి అడుగుతాను. ఏం అడగలేదా? మీరు ఏదో ఒకటి అడగని చెప్తా. మీరు ఏదో ఒకటి అడగండి, అది అడిగిందా లేదా చెప్తా. హ్యాబిట్స్లో నా పుట్టి పెరిగింది కొత్తపేటలో పుట్టి పెరిగింది. కొత్తపేట మన దిల్సుఖ్ నగర్ దగ్గర మిరాజ్ శాలిని శివాని ఉంటుంది. అదే కదా, శాలిని శివాని, మహాలక్ష్మి, కోనార్క్ దిల్సుఖ్నగర్, మెగా థియేటర్, అక్కడ మెగా క్లోజ్ అయిపోయింది. మెగా ఉంది, విష్ణు క్లోజ్ అయిపోయింది. అక్కడ శాలిని శివాని, మిరాజ్ ఏమైంది? శాలిని శివాని, మిరాజ్ శాలిని శివాని, సర్నార్ కట్టగాడు ఉంటుంది థియేటర్, ఏషియన్ శివగంగా అండ్ విజయలక్ష్మి. ఇప్పుడు ఆర్ట్ సినిమాస్, ఏఆర్టీ. ఎక్కడ ఉంటారు ఇంకా మీరు? ఇప్పుడు నేను నార్సింగి, మణికొండ. ఎప్పుడు మూవ్ అయ్యారు? 3 years బ్యాక్. ఓకే. ఎందుకంటే ఫిల్మ్ ఉండాలంటే మణికొండకి మూవ్ అవ్వాలని అంటే నేను కొత్తపేట నుంచి రోజు మెట్రోలో ఎక్కి, అప్పుడు ఏంటంటే కాలేజ్కి వెళ్తుండే, మెట్రో ఎక్కి చాయ్ బిస్కెట్ ఆఫీస్, డైరెక్ట్ చెక్ పోస్ట్ కాడ ఆఫీస్ ఉంటుండే, ఆడ ఈవినింగ్ టు నైట్ షూట్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ లాస్ట్ ట్రైన్ ఎక్కుతుండే. అసలు ప్యాక్డ్. ఇంకా మన చెక్ పోస్ట్ ఆఫీస్ అదే కదా, చెక్ పోస్ట్ ఆఫీస్, అప్పుడు చెక్ పోస్ట్ చాయ్ బిస్కెట్. సో ఇదంతా చేసిన తర్వాత ఒక పాయింట్ తర్వాత అనిపించింది, అంటే మెయిన్గా మెయిల్ తర్వాత కూడా అక్కడి నుంచే రోజు అప్ అండ్ డౌన్. సో ఒక పాయింట్లో నా ఫ్రెండ్ ఒకటి అడిగిన అనమాట, అసలు ఇట్లా ఫ్లాట్ చూస్తున్నా నేను, వస్తావా, మూవ్ అవుతావా అని. సో ఫస్ట్ నేను లైఫ్లో అనుకోలేదు బ్రో, నేను పేరెంట్స్ని వదిలేసి ఉంటా అని చెప్పి. సింగిల్ చైల్డ్ బ్రో? లేదు, అక్క పెళ్ళైపోయి యూఎస్ వెళ్ళిపోయింది. అసలు అనుకోలేదు, కానీ నా ఫ్లాట్ వ్యూ చూసినప్పుడు టెంప్ట్ అయిపోయింది. చూపించండి. సరే, ఇంటర్వ్యూ అయిపోయాక ఇప్పుడు డిస్క్రైబ్ చేయండి, ఏంటో అది చూపించండి, మనం చూపిద్దాం. అంటే ల్యాంకోయిల్స్ లో నా ఫ్లాట్ నుంచి ఇట్లా మొత్తం ఇట్లా సిటీ 180 degrees కనిపిస్తుంది అనమాట. ఓకే. అంటే ఏముండవు, మొత్తం నైట్ టైం అయితే ఇట్లాంటి సిటీ లైట్స్ మొత్తము 180 degrees వ్యూ మొత్తం, అసలు సూపర్ వ్యూ. నా విండో ఒక ఈ ఇక్కడ నుంచి ఈ కర్టన్ సైజ్ ఉంటుంది అనమాట నా విండో మొత్తం, గ్లాస్ విండో. నీకు లిటరలీ ఏమంటారు, క్రేజీ వైబ్ బ్రో. సో ఆ ఫ్లాట్ చూసి ఐ ఫెల్ట్ లైక్ ఓకే మూవ్ అయిదాము అని అనుకున్నా. కానీ అప్పుడు మూవ్ అయిన తర్వాత ఇంకొకసారి ఇంటి నుంచి బయటకు వస్తే అదేమో అంటారు చూడండి, జాకిర్ ఖాన్ ఒక పాడ్కాస్ట్ ఉంటుంది, నీ షర్ట్ చింపితే ఇట్లా అవన్నీ దారాలు ఉంటాయి కదా, ఆ దారాలన్నీ అవి నువ్వు ఇట్లా అటాచ్ చేయమని చూస్తే ఎప్పటికీ ఆ దారాలు అటాచ్ అవ్వవు. ఇట్స్ లైక్ దాట్. సో అంటే మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు ఇటు వెళ్ళాలి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ ఫీల్ లైక్ మంచి ఏదైనా హిట్ అయితే ఒక ఫుల్ ఫ్లాట్ని అఫోర్డ్ చేసే రేంజ్ ఉంటే పేరెంట్స్ కూడా తెచ్చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు షేరింగా ఫ్రెండ్తో పాటు? సో వెళ్తుంటారు ఇంటికి ఇప్పుడు ఎప్పుడైనా వీకెండ్ ఏదైనా ఖాళీ దొరికినప్పుడు? లాస్ట్ 6 months చాలా తక్కువ అయిపోయింది. కానీ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళే యూఎస్ వెళ్ళిపోయారు, అక్క దగ్గరికి వెళ్ళిపోయారు. నా రిలీజ్కి లేరు, అసలు ఒంటరి పోరాటం చేస్తాను. ఫస్ట్ సంపాదన గుర్తుందా? ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు ఏదో ప్రమోషన్ చేసిన, ఇట్లా ఫోన్ కేసులు ఉంటాయి కదా, అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వేస్తుండే, బ్రో ఇట్లా ఫోన్ కేసు ప్రమోట్ చేయాలంటే బ్రో నేను ఫ్రీగా చేయండి బ్రో, యాటిట్యూడ్. కొంచెం ఫాలోవర్స్ వచ్చారు 10,000 అంటారు అప్పుడు. ఎప్పుడు ఇది? ఏ ఇయర్ బ్రో ఇది? 2018, 17, 18 టైంలో అనుకుంటా, 2018 or 19. సో అప్పుడు వాడు 500 ఇస్తే అసలు బ్రో ఆ కాలేజ్ టైంలో అస్సలు ఉండబోతుండే బ్రో పైసలు. అండ్ మా ఫ్రెండ్స్ పెడుతున్నాయి నాకు. దాని తర్వాత నుంచి ఈ 500 తర్వాత ఇంకొక 1000 సమ్ ర్యాండమ్ ప్రమోషన్ లేవో, ఈ పేజ్ ప్రమోట్ చేయ బ్రో, ఇది చేయ బ్రో, సమ్ ర్యాండమ్. నాకు గలీజ్ అనిపిస్తుంది ఇప్పుడు, అంటే వాడు ఇప్పుడు పైసలు అడిగినా అంటే గుర్తొస్తే నాకు గలీజ్ అనిపిస్తుంది. కానీ ఉంటాయి కదా డిఎమ్స్,
ఉంటాయి. అప్పటి ఈవెంట్స్ అసలు క్రేజీ బ్రో అప్పటివి. నేను ఇట్లా వేరే ఇట్లా మీమ్ పేజెస్ అందరికీ నా వీడియోలు అన్నీ పంపి బ్రో ప్లీజ్ రీపోస్ట్ బ్రో అని చెప్పి ఫుల్ అడిగేటోని. చేసేవాళ్ళ చేయలేదు కానీ ఒకసారి ఏమైందంటే ఒకటి పట్టించుకోలేదు. ఒకసారి ఏమైందంటే నాకు కొంచెం ఫాలోవర్స్ పెరిగారు. మనోడు ఆ ఈవెంట్ అదే ఆ మీమ్ పేజ్ వాడు ఒక ఈవెంట్ చేసిండు అనమాట, ఏదో హోలీ ఈవెంట్. అయితే ఆ హోలీ ఈవెంట్ నన్ను గెస్ట్లా పిలిచిండు. ఓ అసలు అప్పుడు వచ్చిన హై వేరు. ఇంకా అది ఏమంటారు నేను వీడియోలు రీపోస్ట్ చేయండి బ్రో అని. బ్రో ఇంకా నా మెసేజ్ ఉంటుంది పైన, బ్రో ప్లీజ్ రీపోస్ట్ బ్రో. నెక్స్ట్ చూస్తే ఆయన చేసే ఈవెంట్కి నేను గెస్ట్ లాగా పోయినా. క్రేజీ ఉండే అసలు బ్రో. ఫస్ట్ ఫేమ్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎప్పుడు? అంటే 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 నాకు స్కూల్ నుంచి కొంచెం అటెన్షన్ వస్తుండే బ్రో. అంటే నేను పాటలు పాడుతుండే, డాన్స్ చేస్తుండే, అండ్ క్లాస్లో కొంచెం ఉంటారు కదా కొంతమంది ఇట్లా కొంచెం ఎంటర్టైనింగ్ కిడ్స్ ఉంటారు కదా, ఆ స్పేస్లో ఉండేటోని నేను. సో చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు హ్యావ్ అంటే ఈ ఫేమ్ అనేది చిన్నప్పటి నుంచే అన్నమాట. డిడ్ యూ అంటే జనాలు మనల్ని ఇష్టపడాలి అనే ఫీలింగ్ ఉండేదా లోపల, జనాలకు నచ్చాలి మనము అని? ఐ థింక్ ఉండేది అనుకుంటా. ఐ థింక్ నాకు తెలిసి ఫస్ట్ టైం నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు సత్తే ఏ గొడవ లేదు అని చెప్పి ఏ డ్యాన్స్ కాంపిటీషన్ అయినా ఈ పాట ఒకటి. అదే ప్రైమరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి హై స్కూల్కి వెళ్ళి పర్ఫామ్ చేయాలన్నమాట ఇండిపెండెన్స్ డే రోజు. సో అవన్నీ బేసిక్గా మా కాన్సెప్ట్ ఆల్ సైన్స్ తెలుసా మీకు? ఆల్ సైన్స్ హై స్కూల్ తెలియదు. సో మాకు ప్రాపర్ థియేటర్ లాగా ఇట్లా పడదా ఉండేది. అండ్ ఒక 10th క్లాస్ సీనియర్ వచ్చి అరే ఫుల్ వదులుతారు. అప్పట్లో క్రేజీ మాస్ ఉండేది బ్రో స్కూల్ కూడా, క్రౌడ్ అంతా మ్యాడ్ ఉండేది. సో మా సీనియర్ వచ్చి అరే ఇట్లా పడదా లేవంగానే ఇట్లా వదులుతారు, నువ్వు భయపడకు అని చెప్పిండు అనమాట. పెద్ద హై స్కూల్ కదా, 3rd క్లాస్ లో పడదా లేచింది. నేనేమో పోజులు ఉంటాయి ఇట్లా, ఆ పోజ్ తెలుసు కదా, ఆ స్టెప్ కూడా లేదు సత్తే ఆ పోజులు ఉన్నా. అసలు అక్కడ ఆడిటోరియం నుంచి అసలు ఫుల్ అంటే వాళ్ళకి ఏంటంటే వీడు ఒక చిన్నోడు వచ్చి పర్ఫామ్ చేస్తున్నాను. అయితే పాట స్టార్ట్ కాగానే ఇంకా అది యుఫోరియా అనమాట అక్కడ. అంటే ఆ హై నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు బ్రో లైఫ్లో, అండ్ ఇప్పటిదాకా అంటే అట్లా ఉండిపోయింది బ్రెయిన్లో. దెన్ ఐ ఫెల్ట్ ఐ థింక్ మజా వస్తుంది ఏదో. దెన్ ఐ యూస్ టు పర్ఫామ్, పాటలు పాడుతుండే. ఐ యూస్ టు డాన్స్, గ్రూప్ డాన్స్లు, సోలో డాన్స్లు ఇవన్నీ చేస్తుండే. సో స్లోలీ ఐ థింక్ ఐ వాజ్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ పీపుల్ ఆల్ మై లైఫ్. అండ్ ఇప్పుడు నేను ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్నా మా వాళ్ళకి నేనే జోకులు వేయడము, నేనే ఎంటర్టైన్ చేయడము. నేను ఏదైనా పార్టీకి వెళ్తే నేను లేనిది క్యాన్సిల్ చేసే ఆ టైప్స్. అంటే సో బేసిక్ ఒకటి ఉంటాడు కదా, అరే వీడు వస్తుండా లేదా కనుక్కో అన్న స్పేస్ లా అట్లా ఉంటుండే. సెల్ఫ్ డబ్బాయం కాదు, బట్ దట్ ఈస్ హౌ ఐ యామ్. సో స్టేజ్ ఫియర్ లాంటివి ఏం లేవు బ్రో? స్టేజ్ ఫియర్ అంటే లైఫ్లో ప్రతి స్టేజ్లో ఒక డిఫరెంట్ స్టేజ్ వచ్చేది. అంటే స్కూల్ ఉన్నప్పుడు అది డిఫరెంట్ వైబ్, మళ్ళీ ప్రీలీజ్ స్టేజ్ వేరేలా ఉంటుంది, కాలేజ్కి వెళ్తే నువ్వు అది వేరేలా ఉంటుంది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు ఏదో అవుతుంది బ్రో, మైక్ పట్టుకుని అంటే ఏదో అవుతుంది, ఇంకా మాటలు ఆగవు. ఆడిటోరియం ఎనర్జీ బట్టి అడాప్ట్ కావడం అలవాటైంది. సో ఐ థింక్ అది న్యాచురలీ అయిపోయింది. ఇది ఎందుకు అడుగుతాను అంటే, నేను మిమ్మల్ని ఫస్ట్ ఎక్కడ తెలుసా చూసింది, నేను మెయిల్ తర్వాతే చూసాను. దాని తర్వాత కల్కికి ఏమైంది, వాటర్ ఇవ్వండి. కల్కికి బిఎన్బి ప్రీమియర్ జరిగింది గుర్తుందా? ఏఎంబి స్క్రీన్ 1 అనుకుంటా. ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు, మీరు హోస్ట్ చేశారు ఆ ఈవెంట్. సో వైట్ షర్ట్, ఐ స్టిల్ రిమెంబర్, నేను చాలా దూరంగా కూర్చొని ఉన్నా. ఐ కుడ్ సీ వన్ వైట్ షర్ట్ వచ్చి నేను ఎవరైనా గుర్తున్నానా, నన్ను గుర్తుపట్టారా అని అడిగారు మీరు. సో నాకు జెన్యున్ గానే ఎలా అంటే ఇంతమంది వాళ్ళందరూ ఉన్నది ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్, ఇప్పుడు మనం ఈ స్క్రీనింగ్ చూడాలని ఆ ఊపులో ఉన్న వాళ్ళని వచ్చి యువర్ ట్రైంగ్ టు గ్లాస్ తెచ్చి బ్రో గ్లాస్ లో పోసుకుని తాగుతారు. వేసుకొని తిరుగుతున్నా, బాటిల్ నింపుకుంటున్నా 2 లీటర్స్ మొత్తం అన్ని ఇప్పుడు తీసుకుని గ్లాస్ లో పోసి పెట్టండి. అక్కడ అంతమంది క్రౌడ్ లో యూఆర్ స్టిల్ ట్రైంగ్ టు
పిచ్ యువర్ సెల్ఫ్, ప్లగ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఏమంటారు ఆ వేదికని మీరు టు ద ఫుల్ పొటెన్షియల్ యూటిలైజ్ వాడుకుంటున్నారు బాగా. మనం కూడా హైలైట్ అవ్వాలి, విచ్ ఇస్ కూల్ కదా. అది అది భయం లేకుండా ఉండడం అనేది నాకు చాలా కూల్ అనిపించింది బ్రో. అప్పుడు అదంటే నాకు ఆప్షన్ లేకుండే అప్పుడు. యూ కాంట్ డూ ఏ బ్యాడ్ జాబ్. సో నేను 2-3 లైన్స్ అనుకుంటా, ఈ పంచ్లు ఎట్లయినా ల్యాండ్ అయితే అనుకుంటా. సో ఆ కాన్ఫిడెన్స్ తో స్టార్టింగ్ ఏదో వేసేస్తా, ఆ 2-3 ఆ రియాక్షన్లు వచ్చేస్తాయి నాకు. సో దాని తర్వాత నేను ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతా. బట్ ఐ ఫీల్ లైక్ క్రౌడ్ ఎనర్జీ బట్టి ఐ థింక్ నేను ఎమ్మటే దానికి తగ్గట్టు ట్యూన్ అయిపోతానేమో. అది న్యాచురల్లీ ఉంది నాకు. ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా ఇఫ్ ఐ గో టు అ పార్టీ ఆర్ సమ్వేర్, ఆ ఎనర్జీ బట్టి ఇంకా అది ఐ థింక్ సోషల్ ఎనర్జీ బట్టి దాని తగ్గట్టు నేను అడాప్ట్ కావడంలో కొంచెం ఐ థింక్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్. అందులో ఎంతో కొంత పర్ఫార్మెన్స్ ఉంటుందా? పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ కూర్చొని మనం మాట్లాడుతున్నాం, యూ నో దట్ ఇది టేప్ చేస్తున్నారు, రేపు దీన్ని యూట్యూబ్ లో కొంతమంది చూడబోతున్నారు. సో దానికి తగ్గట్టు లెట్స్ బి లైకబుల్, వాళ్ళు మనల్ని ఇష్టపడేటట్టు ఉండాలి. ట్రై చేసి నాకే నచ్చట్లేదు. ఇది ఒక వీడియో చూసాప్పుడు మిమ్మల్ని మీ ఇన్స్టాగ్రామ్ లో ఇది ఉంటది, ఎక్కడో కాలేజ్ కి దీవానా ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు అదే యూట్యూబ్ లో వీడియోస్ చేసిన ఓటీటీలో వెబ్ సిరీస్ వేసిన, రీసెంట్ గా శుభంతోని హిట్ కొట్టిన, ఇప్పుడు దివానాతోని బ్లాక్ బస్టర్ కొడుతున్నా. యూ వాంటెడ్ టు సే దట్ ఆర్ ఆ క్రౌడ్ ని చూసి అది వచ్చిన క్రౌడ్ ని ఎనర్జైజ్ చేద్దాం అనే ఒక ఫీలింగ్? అది జెన్యూన్లీ ఐ బిలీవ్ దట్ అంటే బ్లాక్ బస్టర్ అదంతా అవుతే మంచిదే. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ నాట్ లైక్ అ రెగ్యులర్ లవ్ స్టోరీ, అండ్ ఐఎమ్ షూర్ ఇట్ హ్యాస్ అంటే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది డెఫినెట్లీ, అదైతుంది. సో ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను జస్ట్ అనుకున్నా, అంటే నేను అంత రేస్తో చెప్తాను నేనే అనుకోలేదు అసలు. ఆ ఎనర్జీ అట్లుండే అక్కడ మల్లారెడ్డి. దెన్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆ డైలాగ్ నా లోపల ఐ థింక్ ఏదో ఒక స్టేజ్ మీకంగానే బ్రో నాకు నిజంగా ఏదో అవుతుంది. నేను స్టేజ్ ముందు వరకు ఎట్లుంటుందంట మా కో యాక్టర్స్ అందరితోటి అసలు ఏం మాట్లాడదాం వాళ్ళంతా ఒక పాయింట్ తర్వాత ఈడొకడు ఎగ్జామ్ ముందు ఏం ప్రిపేర్ అయ్యాలంటే యాక్టింగ్ చేస్తాడు, పోయి టాపర్ లాగా బిహేవ్ చేస్తాడు అని చెప్పి నేను ఒక పాయింట్ తర్వాత నేను టెన్షన్ పడుతుంటే వాళ్ళు పట్టించుకోవడం ఆపేసారు. ఇంకా ఈడు ఇంతే, ఇక ఒక్కసారి మైక్ పట్టుకున్న తర్వాత చూడు పక్కన వాళ్ళందరూ చెప్పొచ్చు కదా బ్రో ఏమన్నా అంటే, నీకు తెలియదు బ్రో ఆయన గురించి, ఆయన స్టేజ్లో మైక్ పట్టుకుంటే వాగడం ఆపడం. సో అది అంతే. ఐ థింక్ ఇట్స్ ఎనర్జీ, బట్ ఆల్సో ఐ ఫీల్ లైక్ దిస్ ఫిలిం విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. అండ్ ఆల్సో నేను ఐ సా డిఫరెంట్ సైడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఒక డిఫరెంట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మజా వచ్చింది. సినిమాలు అనేవి ఎప్పుడు వచ్చినాయి బ్రో జీవితంలోకి? ఓకే, యూ లవ్ పర్ఫార్మింగ్, చిన్న ఏజ్ నుంచే ఎంజాయ్ చేస్తున్నారు డాన్సింగ్, స్టేజ్ అనేది అదొకటి సెట్ అయింది 3rd క్లాస్ నుంచే, ఆ హై అనేది ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారు కదా. సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే అదే ప్రేమాకి చెప్పిన మొత్తం ఇందాకనే. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ వాజ్ అట్లా పైసలు ఎట్లా సంపాదించాలనే ప్రాసెస్ బ్రో. కానీ ఆ ప్రాసెస్ సినిమా అనే అందుకేం రాలేదు. ఓకే, డౌట్, సారీ అది పాజ్ చేస్తున్నాను. ఇంట్లో ఏంటి బ్రో ఫైనాన్షియల్ కండిషన్ అంతా, మనీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనిపించింది? అంటే ఇట్స్ నాట్ దట్, అంటే ఐ ఫీల్ లైక్ అంటే మా డాడీ మమ్మల్ని ఎప్పుడు మాకు పైసలు లేవన్నట్టు ఎప్పుడు పెంచలేదు. బట్ ఒక పాయింట్ తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత మాకు అర్థమైందంటే ఓకే కొన్ని నెల అంటే ఎవ్రీ మంత్ ఈస్ కొంచెం కష్టపడుతుండు రెంట్లు కట్టడానికి అని ఒక పాయింట్ తర్వాత అర్థమైంది. చిన్నప్పుడు మేము అసలు ఫుల్ రిచ్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. ప్రతి డాడ్ నాన్నలకు ఉండే సూపర్ పవర్ బ్రో అసలు, మనకి మనం ఫీల్ అవ్వం అది. అయినా బేసిక్ గా మా తాతయ్య వాళ్ళు ఫుల్ రిచ్ ఉండేటోళ్ళు అనమాట, ఫుల్ పైసలు ఉండేటోళ్ళు అనమాట. అయితే మా డాడీ యూస్ టు వర్క్, దెన్ బిజినెస్ అనే ప్యాషన్ తోని ఫుల్ బిజినెస్లు చేయడము. అంటే మా డాడీ చేసిన బిజినెస్ల మీద ఒక బుక్ రాయొచ్చు, అన్ని బిజినెస్లు చేసాడు.
డిఫరెంట్ థింగ్స్. స్టార్టింగ్లో ఫ్లవర్ వాజులు వస్తుండే అనమాట. ఫ్లవర్ వాజులు అప్పటి ఇప్పుడు అవి మార్బుల్వి చాలా హెవీ ఫ్లవర్ వాజులు అవి అప్పుడు స్టార్ట్ చేసిండు ఆయన. సో అప్పుడు అది ఆ టైంలో చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. దెన్ ఇట్ డింట్ వర్క్అవుట్. దెన్ తర్వాత కన్సల్టెన్సీ, దెన్ కాంట్రాక్ట్ జాబ్స్, దెన్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసిండు. బట్ ఈ ఇందులో సక్సెస్ కాలేదన్నమాట. దాని తర్వాత మా డాడీ ఏం చేసిండంటే ఒక గార్మెంట్ స్టోర్ పెట్టిండు బ్రో. అంటే మా వాళ్ళంతా ఏంది గార్మెంట్ స్టోర్ ఏంటి అసలు, నువ్వు ఏంది అసలు రియల్ ఎస్టేట్లో వేసి గార్మెంట్ స్టోర్ ఏంది. బట్ ఆ గార్మెంట్ స్టోర్ పెద్ద హిట్ అయింది బ్రో. లిటరలీ ఒక 5-6 years వరకు మాకు ఫుడ్ పెట్టింది ఆ గార్మెంట్ స్టోరే. అండ్ మా డాడీకి ఆల్మోస్ట్ చాలా అప్పులు కూడా తీర్చింది ఆ గార్మెంట్ స్టోరే. దెన్ లాక్డౌన్ వల్ల అదంతా మొన్న వరకు ఓకే. సో లాక్డౌన్ నేను యాక్చువల్లీ ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు అబౌట్ మై ఫాదర్. ఐ ఫెల్ట్ బికాస్ ఐ ఫీల్ లైక్ ఆయన ఫెయిలియర్లో ఫీల్ అవుతాడేమో. బట్ ఐ ఫీల్ లైక్ ఇస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫాదర్ బ్రో. అంటే మమ్మల్ని ఇద్దరిని పెంచడము. అండ్ ఆయన ఎప్పుడు నాకు ఇట్లుండాలి అట్లుండాలి అని మోటివేషన్ కూడా ఇచ్చే టైప్ కాదు ఆయన. హీ వాజ్ జస్ట్ లివింగ్ హిస్ లైఫ్. అది చూసి మేము చాలా నేర్చుకున్నాం. సో ఐ ఫీల్ లైక్ నాకున్న మోడెస్టీ కానీ కొంచెం హంబుల్ ఉండాలి అదంతా కూడా మా డాడీ నుంచి వచ్చింది. బట్ ఏంటంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా పార్టీలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుల్ రిచ్ పీపుల్ ఉండే అన్నమాట. సో నాకు ఎప్పుడు ఉండేది డాడీ కూడా ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, ఏదో ఒకటి రోజు పైసలు సంపాయాలి. సో అది ఎప్పుడు మైండ్లో ఉండేది అనమాట. సో అప్పుడు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఉండేదన్నమాట. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఫుల్ రిచ్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే CA. సో ఇక CA చేస్తే మనకు పైసలు వస్తాయి, MSc తీసుకుందామని చెప్పి ఆ ప్లాన్ వేసిన. దాని తర్వాత అది అది చాలా కష్టము. నేను కలుస్తుండే కొంతమందిని 5 ఏళ్ళు ఐపీఏ అనేది ఉంటుంది సంథింగ్. అంతా పెద్ద ప్రాసెస్, రాస్తూనే ఉంటారంట సంవత్సరాలు. మనం అనుకుంటాం జస్ట్ థాట్, బట్ అది ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేమని తర్వాత అర్థమైంది. దెన్ మళ్ళీ ఇంటర్మీడియట్ రాగానే కొంచెం మోడలింగ్ సైడ్ అరే కొంచెం బాగానే ఉంటాం మా జూనికి జర మోడలింగ్ అని మా అన్నయ్య ఎప్పుడు ఇట్లా మోడలింగ్ ఇట్లా ఉంటుందిరా అది. దెన్ మోడలింగ్ సైడ్ పోదాం అని ఏ వర్కౌట్ కాలేదు. అంటే లీడ్స్ ఏమి ఉండేవి కదా, లీడ్స్ కాదు అంటే మా అన్నయ్య చెప్తుండే ఇట్లా మోడలింగ్ ఇట్లా ఉంటుంది ట్రై చేయొచ్చు అది ఇది అని చెప్పి. దెన్ అది కూడా ఎందుకో సంథింగ్ జస్ట్ థాట్ వచ్చేది, ఏదో అన్ని థాట్ లెవెల్ ఆగిపోయినాయి. ఎగ్జిక్యూషన్ మా డాడీ వాళ్ళ ప్రకారమే. ఇంటర్మీడియట్ అంటే నాకు 10th 9.8 రాగానే 9.8 వచ్చింది అనమాట SSC. అయితే రాగానే మా డాడీ మా వాడు IIT కొడతాడు, IIT కొడితే పైసలు వస్తాయి కదా. అంటే డాడీ చెప్పిన డాడీ ఓకే డాడీ నీకోసం 2 years ఫుల్ కష్టపడతా ఐఐటి తెచ్చుకుంటా అంటే మా డాడీ ఫుల్ ఏదో అప్పు చేసి ఒక 4 లక్షలు ఫీజు అది ఫిజీ అని ఒక కాలేజ్ 10th చదివేటప్పుడు మా స్కూల్కి కూడా వచ్చి ఫుల్ పాష్. అండ్ నేను స్కూలింగ్ అది క్రేజీ బ్రో. నా ఫ్రెండ్స్ కూడా అంతా మంచి సర్కిల్, అదంతా మంచి స్కూలింగ్, ఎడ్యుకేషన్ మంచి. అక్కడ ఎప్పుడు ఎడ్యుకేషన్ దగ్గర కాంప్రమైజ్ లేదు. నేను కొత్తపేట నుంచి రోజు హ్యాబిట్స్కి వెళ్ళేటోని. స్కూల్ బస్ వచ్చేదా? ఆటోలో. సో ఇంటర్ కూడా మంచి కాలేజ్లో జాయిన్ చేద్దాం అని చెప్పి సర్కిల్ కూడా మంచిగా ఉంటుంది జర పైసలు పేసాడు. దెన్ అప్పుడేదో ఎగ్జామ్ పెట్టిర్రు. ఆ ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ జస్ట్ నీ నాలెడ్జ్ ఎంత ఉంది దాన్ని బట్టి నేను ఏ సెక్షన్లో వేయాలి అంటే IIT టాపర్ అయితే ఇది ఏడకి వెళ్తుంది అనేది నాకు. అయితే ఆ ఎగ్జామ్ మీద పెట్టిర్రు, అందులో తీసుకెళ్ళి లాస్ట్ సెక్షన్లో వేసిర్రు. ఆ సెక్షన్లో మొత్తం SSC బ్యాచ్. అక్కడి నుంచి మనకి నేర్చుకునేది ఏముండదు లైట్ ఇంకా అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది ఆ ప్రాసెస్లో. ఫస్ట్ ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక 2-3 వీక్లీ టెస్ట్లు అవుతాయి కదా, JEE మెయిన్స్ అడ్వాన్స్. ఇది IIT ఏదో మన వల్ల అయ్యేటట్లేదు, సరే మెయిన్స్కి ప్రిపేర్ అవుతాం గట్టిగా అని చెప్పి మెయిన్స్ కెమిస్ట్రీ మస్తు వస్తుండే బ్రో మాకు. ఎట్లుండే 360 ఉంటుండే కదా, ఒక 120 ఉండేది కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. సో నాకు కెమిస్ట్రీలో 110 వచ్చేది, టోటల్ 130 వచ్చేది. ఓకే మ్యాథ్స్ ఫిజిక్స్ లైటింగ్, ఫిజిక్స్ కొంచెం మ్యాథ్స్ మేనేజ్ చేస్తుండే. ఫిజిక్స్ అయితే ఇంకా ఇట్లా బౌన్సర్లే మొత్తం, అసలు ఏం అర్థం కాకపోదు.
దెన్ ఇంకా అప్పుడు అర్థమైపోయింది ఇది కూడా కాదు, ఇది మెయిన్స్ కూడా కాదు, అట్లీస్ట్ ఎంసెట్ అయినా కొట్టాలి. 4 లక్షలు కట్టిన మా డాడీ. ఆ గిల్ట్ ఎక్కువ ఉండేది బ్రో. అంటే నా లైఫ్లో నేను గుర్తు తెచ్చుకోవద్దు అనుకున్న ఫేజ్ అయితే ఇంటర్మీడియట్. చాలా మంది ఎంత అంటే మెయిన్గా ఈ మనీ ప్రెజర్ మనకాడేమో వస్తలేదు చదువుకోనికి. అసలు ఇంకా కాలే బ్రో. ఇంకా మేము ఇంకా నేను అది ఎప్పుడు బయటపడాలని ఉండే. దెన్ ఎంసెట్లో ఏదో ర్యాంక్ వచ్చింది, ఒక కాలేజ్లో ఫ్రీ సీటే వచ్చింది. ఏమి ఇది డొనేషన్ ఏమి ఇవ్వకుండా సీట్ వచ్చింది, అదొకటి ఓకే. దాని తర్వాత ఇంకా బీటెక్లో ఉన్నప్పటి నుంచి ఇంకా అప్పుడు ఇంకా బీటెక్లో ఫుల్ చిల్ల బ్రో. అంటే ఇక ఎట్లయినా ఇప్పుడు ఏంటి నెక్స్ట్ నార్మల్ బీటెక్ కాలేజ్లో వేస్తే నీకు ఎట్లయినా హై పెయిడ్ జాబ్స్ రావు. సో నెక్స్ట్ ఎంఎస్ఏ వెళ్ళాలి. సో ఇంకా 4 years ఎట్లయినా ఎంఎస్ పోతాం కదా అని చెప్పి ఆ ప్రాసెస్లో నేను ఇంకా ఎప్పటి నుంచో నాకు స్కూల్లో అయితే ఒక స్టేజ్ ఉండేది పర్ఫామ్ చేయడానికి, తర్వాత లేదు. సో అప్పుడు నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు పెట్టడం, పాటలు పాడి పెట్టడం. అప్పుడు కూడా వస్తుండే మా పాట పాడి ఇట్లా యూట్యూబ్ పాట పాడి ఇట్లా నేను క్లాస్ ఎంటర్ అవుతుండే నీ మా అన్న పాట అందరు కలిసి పాడుతుండే అనమాట నేను ఎంటర్ అయ్యేటప్పుడు. బట్ అదే ఎప్పుడు అట్లా ఏం లేకుండా సిగ్గు లేకుండా జస్ట్ వీడియోలు అన్నీ పెట్టడం. ఇన్హిబిషన్స్ లేకపోవడం అనేది చాలా హెల్ప్ అయింది. ట్రూ. సో అట్లా స్లోలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయడము, ఇంకా దాని తర్వాత యూట్యూబ్ తర్వాత మెయిల్. సో అట్లా ఇదంతా మీరు సినిమాలు ఫాలో అయ్యేదా చిన్నప్పుడు? అంటే అంత ఎక్కువ కాదు, జస్ట్ నార్మల్ సినిమా పిచ్చి. అదే సినిమా పిచ్చితో వచ్చిన పర్సన్ కాదు మీరు. ఎందుకంటే చాలా మంది చెప్పారంటే సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి నాకు మీరు వచ్చింది చాలా ప్రాక్టికల్ జోన్ నుంచి. అండ్ ఒక్కసారి సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పిచ్చి కొంచెం పెరిగింది. మోస్ట్లీ మంచి స్టోరీస్లా బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆ పిచ్చి ఎక్కువ పెరిగింది. ఫస్ట్ డే ఆన్ సెట్ గుర్తుందా? ఫస్ట్ డే ఆన్ సెట్టా ఏది అంటే లూజర్ అని ఒక సిరీస్ చేసిన. రైట్ లూజర్లో చిన్న రోల్ చేసిన. అది బేసిక్గా నా ఇన్స్టాగ్రామ్ చూసి పిలిచిరు అనమాట. సో అప్పుడు నేను అది జస్ట్ 2 days 3 days రోల్ అది. కానీ నేను అప్పుడు ఆయన అది ఎందుకు ఇంత ఎగ్జైట్ అయినా అంటే అప్పుడు మనకు ఆప్షన్ లేదు. బట్ ఆబ్వియస్లీ దర్శన్ చేస్తుండే ఆ సినిమాలో అనగానే అప్పుడు నేను పెద్ద ఫ్యాన్ ఉండే. పెళ్లి చూపుల సినిమాకి పెద్ద ఫ్యాన్. సో దర్శన్ చేస్తుండే అనగానే అన్నతోని అట్లీస్ట్ ఒక్క షార్ట్ అయినా పడుతుంది ఆ స్పేస్లో ఉండే. అండ్ అట్లా ఓకే అయిన సినిమా అది. లక్కీలీ అది వచ్చింది. దెన్ ఆ సినిమా తర్వాత నేను అనుకున్నా, ఆ సినిమాలో ఏమనుకున్నా అంటే అట్లీస్ట్ దర్శనతోని ఒక్క సీన్ ఉండే బాగుండు అనుకుంటే, కాంబినేషన్ ఉంటే బాగుండు. కట్ చేస్తే నేను అండ్ దర్శన క్రూషియల్ రోల్స్ లో మెయిల్ అని ఒక సినిమా చేసినాం, ఉదయ్ గుర్రాల. ఆ సినిమా ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. 2020 ఆ బ్రో వచ్చింది. 2020లో షూట్ చేసినాం. 2021 జనవరి. లైఫ్ ఎట్లా మారింది మెయిల్ తర్వాత? అంటే ఐ ఫీల్ లైక్ ఒక యూట్యూబ్ స్పేస్ నుంచి యూట్యూబ్ చేసే యాక్టర్స్కి సమ్మన్ లైక్ ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ బిలీవ్ చేసి నీకు ఓటీటీ ప్రాజెక్ట్ ఇవ్వడము ఇట్స్ ఎ బిగ్ డీల్ బ్రో అప్పుడు. అండ్ అంటే నువ్వు అనుకుంటావు సరే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సినిమా చేసేద్దాం అంటే ఒక 1-2 years యూట్యూబ్ అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ట్రై చేద్దాంలే సినిమాకి, అప్పటిదాకా అయితే చూద్దాం, లేకపోతే చాయ్ బిస్కెట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో చేద్దామని. బట్ లక్కీలీ స్వప్నక వాళ్ళు దే రికగ్నైజ్డ్ మీ. అంటే నాది ఎక్కడో సమ్ డబ్బింగ్ ఇంజనీర్ షోరీల్లో మా ఏడి ఎవరో చూస్తే ఎవరో బాగుండు అని చెప్పి పిలిపిస్తే ఆన్లైన్లో చేసిన ఆడిషన్. అప్పుడు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళేది లేదనమాట, లాక్డౌన్ కదా. సో ఆన్లైన్లో పంపించిన. అప్పుడు నన్ను పిలిచిర్రు. అప్పుడు ప్రోటోకాల్ ఉండేది, ఆ పర్మిషన్ తీసుకొని అట్లా అక్కడ మొత్తం అంతా లాక్డౌన్. వెళ్ళి దాని తర్వాత అది అప్పుడు బేసిక్గా ఇది కూడా ఒక స్టోరీ. పంచాయతీ అనే సిరీస్ వచ్చింది. నేను అనుకున్నా అసలు ఇట్లాంటివి ఎందుకు తీయరు మన దగ్గర అని నిజంగా అనుకున్నా బ్రో. కట్ చేసే 2 monthsలో సిమిలర్ రూటెడ్ రియల్ ఇలాంటి ఫిలిం ఐ ఫీల్ లైక్ మెయిల్ వచ్చింది. అండ్ అసలు నేను వి ఫెల్ట్ లైక్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ గ్రేట్ బ్రో. అంటే మేము విన్నప్పటి నుంచి ఈ స్టోరీ ఎప్పుడు చెప్పాలి,
జనాలకి ఎట్లా చెప్పాలి అంటే అంత ఎగ్జైట్మెంట్ ఉండే ప్రతి ఒక్కరు టీంలో దిస్ గోయింగ్ టు బి క్రేజీ ఫిల్మ్ అని. బట్ ఐ ఫీల్ లైక్ ఇప్పటిదాకా నాకు నా లైఫ్లో వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ ఫిల్మ్. మెయిల్ వల్లనే కల్కి వచ్చింది. అండ్ దెన్ శుభం ఆల్సో రాజ్ సార్ సా వన్ షాట్ ఒకటి ట్రైలర్లో అంట, మెయిల్ది చూసే నన్ను దీంట్లో శుభంలా కాస్ట్ చేయడము. అండ్ దెన్ మెయిల్ కూడా అసలు దివానా కూడా ఈ సా పొటెన్షియల్ దట్ దిస్ గై ఈజ్ అన్ యాక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్, ఈజ్ అన్ యాక్టర్ అని ఫీల్ అయ్యిండు, ఒక పర్ఫార్మర్ అని ఫీల్ అయ్యిండు. సో దట్స్ హౌ ఐ ఫీల్ లైక్ ఐ మేడ్ మై మార్క్ విత్ దట్ ఫిలిం అండ్ స్లోలీ ఎవ్రీథింగ్. అసలు యాక్టింగ్ ఇంకా ఫైనల్ అనుకునేది ఎప్పుడు గుర్తుందా డెసిషన్ తీసుకున్నది? అంటే నిజంగా ఐ ఫెల్ట్ లైక్ సినిమా చూస్ చేసుకుని బ్రో నన్ను. అంటే నేను ఏదో వెళ్తున్నా ఏదో యూట్యూబ్ ఓకే, బట్ ఉండే సినిమాలు చేయాలైతే ఉండే. ఐ థింక్ ఆ ఫీలింగ్ స్ట్రాంగ్ ఎప్పుడైందంటే పెళ్లి చూపులు అనే సినిమా వచ్చినప్పుడు అయింది అని అనుకుంటున్నా. I still don't remember. ఇంజనీరింగ్ అప్పుడా పెళ్లి చూపులు? ఇంటర్ 2017 16 పెళ్లి చూపులు, 18 అర్జున్ రెడ్డి కదా, 17 అర్జున్ రెడ్డి అయితే 2 years వచ్చింది. 15 అనుకుంటా పెళ్లి చూపులా. పెళ్లి చూపులు 16 మిగతా డిబేట్. సో అదే అది చూసినప్పుడు అనిపించింది అరే యాక్టింగ్ అని కాదు, వి మైట్ హ్యావ్ ఎ ఛాన్స్. ఓకే, ఆ రకంగా హోప్ అనేది మనకు కూడా అరే అంటే వీళ్ళు చూస్తే మనలానే ఆడుతుర్రు, వచ్చిర్రు హిట్ కొట్టేసిర్రు, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుర్రు, అండ్ మనకు కూడా ఛాన్స్ ఉందేమో అని ఆ డైరెక్షన్లో వెళ్తుండే నేను. సో అలాంటి సినిమాలు చేయాలి, అలాంటి సినిమా చేద్దాం, విల్ సీ వేర్ దిస్ ఇస్ గోయింగ్ అని. బట్ ఐ థింక్ మెయిల్ అనే సినిమా రావడము దానివల్ల కొంచెం ఒక ట్రాక్ లా అన్నారు కదా. లైక్ పెళ్లి చూపులు చూసినప్పుడు వీళ్ళు మనలాగే మాట్లాడుతున్నారండి, అది చాలా ఇంపార్టెంట్ బ్రో నిజంగా. ఇది రయన్ కుగ్లర్ ఉన్నారు కదా, బ్లాక్ ప్యాంథర్ డైరెక్ట్ చేసిన ఆయనంట చిన్నప్పుడు కామిక్ స్టోర్కి వెళ్ళి కామిక్స్ చదివాడంట. వెళ్ళి నాలాగా కనిపించే ఒక సూపర్ హీరో బుక్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వు అంటే అప్పుడు బ్లాక్ ప్యాంథర్ ఇచ్చాడంట. సో కల్చర్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ లైక్ నా ఫ్రెండ్స్ చాలా మంది హూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, బార్న్ అండ్ బాటమ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు చెప్పేది ఫస్ట్ పెళ్లి చూపులు అనేది ఒకటి వచ్చినప్పుడు అంటే ఫస్ట్ టైం చాలా క్యాజువల్గా అరే వీళ్ళేంట్రా మన ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నారు, లైక్ లిటరల్ కిరాణా స్టోర్ బయట కూర్చుని మాట్లాడుకునేది, ఆ యాక్సెంట్, ఆ డైలెక్ట్ అదంతా బ్రో. ఎక్స్పీరియన్స్ బ్రో నాకు ఈ సినిమా చూసినప్పుడు, ఏ సినిమా చూసినప్పుడు నేను ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా గుర్తుండదు, కానీ పెళ్లి చూపులు ఐ స్టిల్ రిమెంబర్. విజయలక్ష్మి థియేటర్లో చూసిన, అండ్ ఆ హాల్లో ఉన్న యుఫోరియా ఎట్లుండే తెలుసా అసలు. దర్శన్ వెయిట్ అంటే నువ్వు మాట్లాడు నేను అవుతా ఆ జోన్ ఉండే. అంటే దర్శన్ ఎంత విజయన్న కంటే దర్శన్కి ఎక్కువ పేరు వచ్చింది ఆ సినిమా. అసలు నాకు స్టిల్ రిమెంబర్ దట్ ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు ఆ సినిమా ఏంది, అరే ఏందిరా ఈ సినిమా, అసలు ఏం చూసినాం మనము, సో రియల్. అంటే ఐ గాట్ బై అన్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి అసలు. అది దాని తర్వాత డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే విల్ సీ వేర్ దిస్ ఇస్ గోయింగ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నీ చేస్తుండే. స్లోలీ దెన్ నాకు ఒక పాటలో పడ్డా. దాని తర్వాత ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు లేదు బ్రో. అంటే ఇంట్లో అడుగుతారు కదా, ఓకే ఫాలో చేస్తున్నావు, బట్ ఇంట్లో వాళ్ళకి ఇది అనేది ఒకటి ఉంటది కదా ఎప్పుడు కూడా. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసి వాళ్ళని ఎట్లా పీస్ఫుల్ గా ఉంచుతారు? వాళ్ళని ఎప్పుడు నేను మనీతోనైతే కన్విన్స్ అయితే ఇప్పటిదాకా. వాళ్ళని ఎప్పుడు ఆపర్చునిటీ తోటి అండ్ జస్ట్ ప్రూవింగ్ మై సెల్ఫ్ విత్ ఎవ్రీ ఫిలిం ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నా. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో అంటే ఐ డెంట్ టర్న్ చాలా ఎక్కువ ఎర్న్ చేయలే, బట్ ఖర్చులకు అయితే మందం అయితే వెళ్ళినాయి ఇప్పటిదాకా అయితే. బట్ ఐ ఫీల్ అయ్యా ఐ థింక్ కొంచెం స్టేబుల్ కావాలంటే కొంచెం గట్టిగా ఏదైనా కావాలి. ఇంట్లో చూసారా థియేటర్కి వచ్చి శుభం ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పారు మమ్మీ డాడీకి చూసినప్పుడు? వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము బ్రో మనం. అంటే ఒక ఏదైనా మా డాడీకి అయితే చిల్ బాగా ఇష్టం. దెన్ మా మమ్మీ ఆ రోజు ఏం చెప్పదు, కొన్ని రోజుల తర్వాత శుభంలా నేను మంచి చూపిలేదురా అంటే నీ హెయిర్ స్టైల్ బాగాలేదురా అక్కడ, అది కాదు క్యారెక్టర్ చూడు.
లుక్ ఇంకా బాగుండేది ఉండే, మంచి చూపించేది ఉండే. అది మెల్లగా అంటే ఆ రోజు ఎంత వల్నరబుల్ ఉంటామో అసలు, ఎంత క్రేజీ బ్రో అసలు ఆ ప్రీమియర్ రోజు. ఎనీ ఫీడ్బ్యాక్, వీ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ నెగటివ్ థింగ్స్ ఆ రోజు. సో ఆ రోజు ఏమనిపిస్తుంది, వీళ్ళు చాలా అండర్స్టాండింగ్, అంటే వీళ్ళకి ఎట్లా తెలుసు ఇదంతా. సో ఐ ఫీల్ లైక్ వాళ్ళ తర్వాత మెల్లగా చెప్పడము అదంతా. కానీ ఐ థింక్ దే ఆర్ రియలీ ప్రౌడ్ బ్రో with constant work that I'm doing, and with every step there is growth for me as an actor also, and opportunity wise kuda there is growth kabatti I think they are pretty secure. They feel oka confidence వచ్చింది వాళ్ళకి, ఏదో చేస్తారులే అన్న ఫీలింగ్. ఇది నవాజుద్దీన్ సిద్దికీ అంటారు, వాళ్ళ మదర్ అంట ఎన్ని సినిమా, నవాజుద్దీన్ సిద్దికీ అంత గొప్ప యాక్టర్, ఎన్ని గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ వాళ్ళ మదర్కి అవన్నీ కాదంట. కిక్ సినిమాలో ఆయనకు ఫస్ట్ టైం రిచ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నాడంట ఆయన. సో వాళ్ళ మదర్ వచ్చి అరే ఇప్పుడు బాగున్నారా, ఇది బెస్ట్ అని చెప్పారంట. ఆయన ఎన్ని గొప్ప రోల్స్ ఉన్నాయి, ఎన్ని గొప్ప యాక్టర్, కానీ అమ్మకి నీ క్లోత్స్ అని చెప్పి. సో మెయిల్ తర్వాత ఇంకా స్వప్న సినిమాలో పాతుకుపోయారుగా. అంటే ఇమిడియట్ వైజయంతిలో ఆపర్చునిటీ ఇవ్వడము. కలికి ఎక్స్పీరియన్స్ బ్రో, అంటే అప్పటి వరకు చేసినవన్నీ ఒక స్కేల్, అంటే ద షియర్ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో ఫిల్మ్ మేకింగ్, ఆ స్కేల్ కి కంప్లీట్లీ ఇది వేరే కదా. లైక్ యూట్యూబ్ లేకపోతే మెయిల్ కూడా చాలా కంటైన్డ్ ప్రాజెక్ట్ కదా. కల్కి అనేది ఒక్కసారి ఆ స్కేల్ అనేది ఎట్లా అనిపించింది అసలు? అది అసలు అంటే అది వెరీ సరియల్ ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే నేను అనుకోలే, అంటే నేను అసలు నా వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా అనుకోలే దట్ ఐ వుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం అని. స్వప్నక ఎప్పుడో మేము మెయిల్ అశ్విని దత్ గారు ఇంటికి పిలిచి మా పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేయడానికి పిలిచినప్పుడు అప్పుడు అన్నారనమాట, ఇట్లా ఉంది ఒక రోల్, నాగి చెప్తా నేను ఒకసారి. అది నా జస్ట్ ఆ సీరియల్ ప్లాన్ చేసింది, బట్ నేను అనుకున్నా ఏదో ఒక టైం, అంటే ఏదో ఒక రోజు పిలవాలి అని. బట్ ఆ కాల్ వచ్చిన రోజు అసలు లోపల నుంచి సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో బ్రో, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్. ఆ ఎక్సైట్మెంట్ ఏంటంటే అసలు, అంటే యూ గోయింగ్ టు బీ ఇన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం అలాంగ్ సైడ్ ప్రభాస్ అండ్ కమల్ హాసన్ సార్, దీపిక, అందరూ ఉన్న సినిమాలో నువ్వు ఉంటున్నావు అంటే అసలు ఐ డోంట్ నో దాన్ని ఎట్లా చెప్పాలి వర్డ్స్ లా. కన్ఫర్మ్ ఎప్పుడైంది అది? అది ఆ కాల్ చెప్పండి, ఆ కాల్ రావడం. కాల్ వచ్చి వీఆర్ కాలింగ్ ఫ్రమ్ నాగీస్ టీమ్, సో నాగి వాంట్స్ యూ టు డూ దిస్ రోల్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? నా అదే రియాక్షన్, అంటే మనకు ఆప్షన్ ఉందా? లేదు, నాకు నవ్వొచ్చింది. యాక్చువల్లీ నాకు నవ్వొచ్చింది. ఏంటి ఇట్లానే మాట్లాడినా, ఇంట్రెస్టెడ్ ఏంటి, అది అఫ్ కోర్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ డూ దిస్. దెన్ అప్పటికి నాకు అది ఆ భయం ఉంటుంది కదా బ్రో, ఇంకా ఉందా లేదా అని. దెన్ నేను ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నా రామోజీలో కాస్ట్యూమ్ ట్రయల్స్ అయినాయి. అప్పుడు బచ్చన్ సార్ అక్కడ రామోజీలో షూట్ చేస్తుండో, నేను అక్కడ కాస్ట్యూమ్ ట్రయల్స్కి వెళ్ళిన. ఆ కాస్ట్యూమ్ ట్రయల్స్ నేను వెళ్ళే ప్లేస్కి ఒక ఆయన ఒక 7 feet ఆయన నడుచుకుంటూ వచ్చాడు. బచ్చన్ సార్కి బాడీ డబుల్ ఆయన. ఓకే, అట్లా చూసి అంటే నేను అది వేరే ప్రపంచంలో అనిపించింది. అప్పుడే అనిపించింది నాకు, ఆ బట్టలన్నీ ఒక్కొక్కరు డిఫరెంట్గా, అవన్నీ ఒక దునియా కదా, వాళ్ళందరూ అట్లా వేసుకుంటారు. నేనేమో ఈ మనిషి ఇట్లా వస్తుండు, ఇదంతా ఎట్లుంటది అంటే వింత ప్రపంచం ఎంటర్ అయితే ఉన్న ఫీలింగ్. ఆనందం బాద్షాలో నిద్ర లేచి ఆ డ్రీమ్ వరల్డ్ లోకి వెళ్తారు కదా, సో ఒక్కొక్కరు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అట్లుండే. దెన్ ఫస్ట్ డే ప్రభాస్ అన్న కలిసిన మూమెంట్ యాక్చువల్లీ ఐ స్టిల్ రిమెంబర్. ఆయన అక్కడ కూర్చొని ఉండే, నేను అప్పుడే ఇట్లా కాశీ సెట్లోకి ఎంటర్ అయినా. అసలు ఏంటి అసలు ప్రతి డీటెయిల్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఎట్లా చేసేది అది సెట్ అంతా రియల్ కాశీ సెట్. దెన్ వెళ్తే అక్కడ అన్న కూర్చొని ఉండు, నాగి సార్ ఇంట్రడ్యూస్ చేసిండు. సో వీడు ఇట్లా 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 మెయిల్ అని ఒక సినిమా చేసిండు. అవునా, రిలీజ్ అయింది ఆ సినిమా చూసే. సో అట్లా స్టార్ట్ అయింది ఆ జర్నీ. బట్ ఇట్ వాజ్ వెరీ, అంటే చాలా ఎలివేటెడ్, ఏమంటారు బ్రో ఆ ఫీలింగ్, యూ కాంట్ ఎక్స్ప్రెస్. యూ ఫీల్ లైక్ యువర్ పుట్ ఇన్ ఒక డిఫరెంట్ యూనివర్స్, అండ్ అదంతా ఒక ఫెయిరీ టైల్ లా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అంతా. బ్రో ఇప్పుడు మీరుండే స్టేజ్లో నోస్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్, చెప్పే తీరాలి. అండ్ ఐ నో దిస్ ఫర్ మా ఫ్రెండ్ కూడా మీకు
ఒక స్టోరీ చెప్పి యూ టోల్డ్ నో బికాజ్ లేదు బ్రో నేను ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నాను నా కెరియర్ని, ఈ ప్రోగ్రెస్ నేను ఈ గ్రాఫ్ ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో నోస్ చెప్పడం అనేది ఎలా నేర్చుకున్నారు? అండ్ చాలా మందికి నో చెప్పాల్సి వచ్చి ఉంటుంది కదా, సో అది ఎలా డీల్ చేస్తున్నారు? ఇప్పుడైతే జస్ట్ వినంగానే జస్ట్ 1-2 days తీసుకొని ఒక మెసేజ్ పెట్టేస్తున్నా. ఒక మెసేజ్ ఉంటుంది, అది పెట్టేస్తా. స్టాండర్డ్ ఏం కాదు, కొంచెం అడిట్ సేమ్ ఉన్నా, బట్ మోస్ట్లీ ఐ థింక్ ఐ మెన్షన్ ఆల్ ద గుడ్ పార్ట్స్ అండ్ వై ఐ డోంట్ వాంట్ డూ దిస్ ఫిల్మ్ లాగా ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసేసి, అంటే ఈ మధ్య చాలా తొందరగా చెప్పేస్తున్నా బ్రో. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ టైం. అండ్ మనం అనుకుంటాము నో చెప్పడం, స్టార్టింగ్లో ఐ యూస్ టు ఫీల్ అసలు నో చెప్పడం అంటే అసలు అది వాడు అంటే ఆయన ఎట్లా చెప్తారంటే ఫిల్మ్ మేకర్స్, ఈ రోల్ మీరే చేయాలి సార్, అసలు మీరు చేయకపోతే నేను ఈ సినిమా అసలు చేయను సార్. అసలు ఆ జోన్లో ఉన్నప్పుడు నాకు భయం అవుతుండే స్టార్టింగ్లో, అంటే ఈయన ఏమైపోతాడో అని చెప్పి. సో ఆ ప్రాసెస్లో అదొకటి ఉంటుంది కదా పాపం, వాళ్ళకి అది లైఫ్ బేసిక్లీ, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్తో అంత డెస్పిరేషన్తో వచ్చినప్పుడు. అంటే ఫ్యూ పీపుల్, అంటే చాలా మంది వస్తుంటారు కదా, లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ కమ్ అండ్ ఒక కెరియర్ చేసుకుందామని వస్తారు. అండ్ వాళ్ళకి ఈ క్యారెక్టర్కి నువ్వు సూట్ అవుతావు అని అనుకుంటారు. మనకు కూడా అనిపిస్తుంది, బట్ మనకు కూడా అనిపిస్తుంది ఓకే బాగానే ఉంటాం మనం ఈ రోల్కి సెట్ అవుతామని చెప్పి. బట్ దిస్ ఇస్ నాట్ ద ఫిలిం దట్ ఐ వాంట్ టు డూ అనే ఫీలింగ్ వస్తుంది. సో జస్ట్ హ్యావ్ టు బీ బ్రూటల్లీ హానెస్ట్ అండ్ మనకేమవుతుందంటే దే విల్ ఇమీడియట్లీ లుక్ ఫర్ అనదర్ ఆప్షన్స్. మూవ్ ఆన్ అయిపోతారు. అది మనం అనుకుంటాం అయిపోరని చెప్పి, బట్ ద మూమెంట్ యూ సే నో, జస్ట్ ఐ ఫీల్ లైక్ దే విల్ ఇమీడియట్లీ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. హార్డ్ నోస్ ఉండేనా లైక్ మీరు? నేను చాలా భయపడ్డాను ఒకటి ఉండే బ్రో అసలు. I don't know, ఆ డైరెక్టర్ వాస్ టూ ఇంటిమిడేటింగ్ ఫర్ మీ. ఓకే, ఆయన నో చెప్పాలంటే నాకు భయమైంది, అసలు ఏమవుతుంది, ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతాడు అని చెప్పి. ఎస్టాబ్లిష్ డైరెక్టరా? లేదు, డెబ్యూ ఇంకా రాలే ఆయన సినిమా కూడా. బట్ హి వాస్ ఇంటిమిడేటింగ్ దట్. అలా అంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఇట్లా ఏంటి అసలు ఆ స్పేస్ లో ఉండేవాడు. నేను అప్పుడే మేల్ సినిమా వేసి వచ్చిన, అండ్ దెన్ ఆ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉండే బ్రో. కానీ ఎందుకో ఒక పాయింట్ తర్వాత నాకు ఏదో ఫ్రెష్నెస్ లేదు సినిమాలో అనే ఫీలింగ్ వచ్చింది. నేను ఎస్ చెప్పిన తర్వాత నో చెప్పడం ఇది అది ఇంకా కష్టం బ్రో. బ్యాక్అవుట్ బేసికలీ ఫస్ట్ నో చెప్పేసిన. నో చెప్పాలనే ప్రాసెస్లో నేను ఇంకా చాలా మందికి చాలా ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాలేదు. సో అప్పుడు సాయి బిస్కెట్లో శరత్ అన్నకి చెప్పిన, అన్న ఇట్లా ఒక సినిమా ఉందన్న, అది నువ్వు చెప్పలేకపోతున్నా అంటే, అవునా అదేంది అన్నాడు. ఫోన్ చేసి మావాడి సినిమా చేస్తలేడు అన్నాడు. అంతేనా? ఏంది ఇంత సింపులా? బట్ ఆయన ఫీల్ అయ్యిండే, ఆయన ఫీల్ అయ్యిండు. ఆయన ఏమన్నాడంటే, అదేంది మేము ఒక ఆర్టికల్ వేసినాము పేపర్లా అన్నాడు. అయితే నీ ఆర్టికల్ ఎవరు చూసింది స్టార్టింగ్ లో? బట్ ఇట్ వాజ్ నాట్ రైట్ లే ఆ పాయింట్ లా. అంటే ఐ షుడ్ హ్యావ్, బట్ ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. ఒక పాయింట్ తర్వాత అది డిలే బ్రో, 6 months డిలే అయింది బ్రో. అది ఆ పాయింట్ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది ఆ ప్రాజెక్ట్ మీద. సో అట్లా అది చాలా టఫెస్ట్. నేను ఒక పాయింట్లో ఇట్లా మెసేజ్ పెట్టేసి అట్లా పెట్టేసిన. ఇంకా దాని తర్వాత పెట్టేసి పడుకుని ఆయన ఏం రిప్లై ఇస్తాడా అని. సరే అని చెప్పి ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, హర్షిత అది అడ్వాన్స్ ఇచ్చిన కదా, అది ఇచ్చేసేవా అని అడిగిండు. సింపుల్. ఇంకేం మళ్ళీ. సో బ్రో బేసికలీ ఇప్పటి వరకు ఒక మల్టీ స్టారర్ ఆ స్పేస్లో ఉన్నారు కదా, ఫస్ట్ టైం లిటరలీ లీడ్ రోల్. దీవానా ఈజ్ లైక్ ప్రాపర్ థియేట్రికల్. అది కూడా సోలో రిలీజ్ అయితే ఎక్స్ట్రా ప్రెషర్ ఉందా? కొంచెం ఉంది బ్రో, యాక్చువల్లీ. కొంచెమేనా? అంటే అప్పుడప్పుడు హిట్ అవుతుంది ర్యాండమ్ నైట్ పడుకున్నప్పుడు, అరే సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఫస్ట్ డే జనాలు వస్తారా. బట్ లుకింగ్ ఎట్ ద రెస్పాన్స్ టు ద ట్రైలర్, ఐ హోప్ పీపుల్ టర్న్ అప్ టు ద థియేటర్స్, విల్ సీ. ఓకే. అండ్ లవ్ స్టోరీ కదా, హౌ డూ యూ ప్రజెంట్ లవ్ స్టోరీని కొత్తగా ఎట్లా ప్రజెంట్ చేయడం? అంటే మెయిన్ ఏంటంటే ఐ ఫీల్ ఏ లవ్ స్టోరీ అయినా చెప్పే విధానంలో కొత్తదనం ఉంటుంది. సో ఇది చాలా రైటింగ్ పరంగా చాలా లైఫ్ చూపిస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది మేము సినిమా వస్తున్నప్పుడు. సికింద్రాబాద్లో ఆనెస్ట్గా
నిజంగానే వాడు సికింద్రాబాద్ వాడు అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ బికాస్ ఆఫ్ రైటింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ బ్రో, దట్ ఈస్ మేజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఆల్సో మేము ఒక పాయింట్ తీసుకున్నాము, ఆ పాయింట్ మీద అదే వచ్చుండొచ్చు తెలుగులో, అంటే ఫుల్ లెంత్ లవ్ స్టోరీ రాలేదు ఇప్పుడు దాకా, కొంచెం షాక్ చేసే కైండ్ ఆఫ్ ఇంటర్వెల్ కొంచెం షాకింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా మంచి చాలా రోజులు గుర్తుండిపోయే క్లైమాక్స్ ఉంటుంది. అవునా అని గట్టిగా నమ్ముతున్నాం. అంటే మేము సర్ప్రైజ్ అయినాం బ్రో అసలు క్లైమాక్స్ అట్లా రావడం చూసి. అండ్ ఈవెన్ అరవింద్ సార్కి కూడా చాలా నచ్చింది సినిమా. అండ్ ఆయన పర్సనల్గా తీసుకుండే ఫిలింని. అండ్ నిన్న ఈవెంట్, మా ట్రైలర్ ఈవెంట్కి వచ్చారు, అప్పుడు నిన్న కూడా చెప్తుండే యాక్చువల్లీ ఎంత అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి అందరిని టచ్ చేసే ఫిలిం ఇది అని చెప్పి. అండ్ ఆయన పర్సనల్ నన్ను కూడా పిలిచి ఈ సీన్లో ఎట్లా చేసినావు యాక్టింగ్. సో ఆయన పర్సనల్గా కనుక్కుంటుండే అట్లా, హౌ డిడ్ యూ గైస్ డూ దిస్, హౌ డిడ్ యూ అచీవ్ దిస్ సీన్ అన్న స్పేస్లో మాట్లాడండి అనమాట. ఐ ఫెల్ట్ లైక్ ఆయన నుంచి వ్యాలిడేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు. ఇంకా ఎన్ని రోజులు ట్రావెల్ చేసి ఉంటారు బ్రో ఈ క్యారెక్టర్తో, ఈ సినిమాతో? ఆల్మోస్ట్ విన్నది ఎప్పుడు? 3 years. ఎందుకు పట్టింది అంత టైం? అంటే ఫస్ట్ వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉండే, దాని తర్వాత అక్కడి నుంచి మా డైరెక్టర్ బయటికి రావడము, దాని తర్వాత నన్ను అడగడము ఏమైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారా అంటే, నేను వాసు దగ్గర తీసుకెళ్ళడం. సో వాసు గారు అట్లా దాన్ని ఒక మెటీరియలైజ్ చేసి అట్లా ఆ ప్రాసెస్ అయింది. అది ఓకే అట్లా బయటికి వచ్చి ఓకే కావడానికి మేము యాక్చువల్లీ డెమో కూడా షూట్ చేసినాం. డెమో కూడా ఇంపార్టెంట్ సీన్సా? యా, అంటే లుక్ అండ్ ఫీల్ ఎట్లుంటది అని ఆ డెమో కూడా సూపర్ వచ్చింది. సో ఆ డెమోకి హర్షిత్ నువ్వు అంటే నేను ఆన్ బోర్డ్ ఉన్నానా లేదా కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ గాట్ ద పార్ట్. బట్ రియల్లీ ఈవెన్ వైల్ షూటింగ్ ద డెమో అంటే ఏంటి ఆ భయం ఉండేనా మళ్ళీ రీప్లేస్ చేస్తారేమోనా లేకపోతే? లేదు, కానీ ప్రొడ్యూసర్స్ కాల్, ప్రొడ్యూసర్స్ కాల్ అది ఉండే ఆ ప్రొడ్యూసర్స్ నుంచి. అంటే బట్ ఈయన ఏంటంటే సరే హర్షిత్ ఇట్లా పేమెంట్ లేదు, జస్ట్ వచ్చి చేస్తావా అంటే, నేను వాజ్ లైక్ అన్న ఐ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ ఫిలిం అన్న, నాకు స్క్రిప్ట్ చాలా నచ్చింది, మీరు ఎప్పుడు ఏమన్నా ఉండి వస్తా. అండ్ అంటే మెయిన్గా హర్షిత్ మాస్గా అనిపించలేడు, హర్షిత్ సాఫ్ట్ క్యారెక్టర్ అది ఇది అని వచ్చినాయి అనమాట అని అంటుండే అందరూ. మా డైరెక్టర్ అండ్ మా డైరెక్షన్ టీం అందరు బిలీవ్ చేశారు. బట్ ఆబ్వియస్లీ వేరే ఉంటారు కదా సజెస్ట్ చేసేవాళ్ళు కొంచెం మంది ఇట్లా. దెన్ మేము డెమో షూట్ చేసినాం అనమాట, అంతా వాళ్ళు అనుకున్న సపోర్టింగ్ యాక్టర్స్ అందరితోటి. అదే డెమో చూసిన తర్వాత ఏంటంటే హర్షిత్ గారు అందరికంటే ఎక్కువ మాస్గా అనిపిస్తున్నాడు. సో బట్ దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఒక పాయింట్ తర్వాత నేను ఇంకా సరే ఈ సినిమా డెమో వేసేసినాం, ఇంకా ఈ సినిమాలో వదిలేద్దాం, అది వస్తే గట్టిగా అనుకున్నా. అవునా? డిటాచ్ లాగానా? అంటే ఇంకా నేను డిటాచ్ అయిపోయినా పాయింట్ వరకు, నాకు రాదు రోల్ అన్నట్టే ఉండే అనమాట. సో ఇంకా బట్ మా డైరెక్టర్కి నేనే నచ్చిన, బట్ నాకు రాదేమో అనుకున్నా. బట్ సినిమా వచ్చి నన్నే చూస్ చేసుకుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మా డైరెక్టర్ వచ్చి మనము వేరే ప్రొడ్యూసర్స్ నేను బయటకు వచ్చేస్తున్నా ఆ స్పేస్లో ఉండే అనమాట. సో అట్లా వాసు వాళ్ళు వచ్చి నన్నే వాసు గారు లైక్ ఈ స్క్రిప్ట్ అనగానే హర్షిత్ వేయాలి, అట్లా వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేసరికి దెన్ అట్లా స్టార్ట్ అయింది జర్నీ. నైస్. ఎప్పుడైనా జరిగినాయా బ్రో ఆపర్చునిటీస్ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం అట్లాంటివి? అంటే సినిమాలు స్టార్ట్ అయ్యే స్టేజ్కి వెళ్ళి ఆగిపోయిన సినిమాలు ఉండే, ఒకటి ఉండే. అది అంటే అది ఎందుకు గుర్తుందంటే బేసిక్గా అప్పుడు ఏ స్పేస్లో ఉండే అంటే, నేను మెయిల్ సినిమా అయిపోయిన తర్వాత మనం మంచి ఆర్ట్ సినిమాలు వేద్దాము, అంటే ఇట్లా ఎప్పుడు తెలుగులో రాని సినిమాలు వేద్దాము, ఆ స్పేస్ ఉండే బ్రో. నేను ఎవరికైనా చెప్పినా కూడా అవుతుండే, ఈడేంద్ర ఆర్ట్ సినిమా రెఫరెన్స్లు ఏంటి, ఎటువంటివి? ఆర్ట్ అంటే ఆర్ట్ కాదు, అంటే ఐ ఫీల్ లైక్ మన సంథింగ్ లైక్ వెరీ సెల్ఫ్ డిస్కవరీ, ఆ స్పేస్లో పర్సనల్ సెల్ఫ్ డిస్కవరీ, ఒక మ్యాజిక్ రియలిజం అనే కాన్సెప్ట్తో ఒక సినిమా ఉండే అనమాట. ఇట్స్ అబౌట్ సెల్ఫ్ డిస్కవరీ, చాలా స్పిరిచువల్ ఉంటుంది. ఇట్స్ లైక్
ఇట్స్ నేను చెప్పలేను బట్ లైన్, కానీ ఇట్స్ అబౌట్ మ్యాజిక్ రియలిజం బ్రో. బట్ మీకు పిచ్ అయిన ఐడియానా? మా పిచ్ అయిన ఆల్రెడీ ఉన్న సినిమా కాదు, ఓకే ఓకే ఐడియా. సో అది ఎట్లుండే అంటే ద క్యారెక్టర్ హ్యాస్ అ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఒక ఫుల్లీ హెల్దీగా బల్క్డ్ అప్ ఉంటాడు, దాని తర్వాత సంథింగ్ హ్యాపెన్స్, లీన్ అయిపోతాడు, ఒక పాయింట్ లో బాల్డ్ వెళ్ళిపోతాడు. రాక్ స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. నేను అదే అనుకున్నా, నేను రాక్ స్టార్ రేంజ్ లో ఫీల్ అయిపోయినా ఇట్లాంటి సినిమా వస్తుంది మనకి. దెన్ ఆ సినిమా నేను ఓకే అయిపోయింది. నేను 8 months ఇచ్చేసిన ఆ సినిమాకి. అంటే ఈ ఇయర్ ఏం సినిమా లేను, ఓన్లీ ఇదే చేస్తా అని 8 months ఇచ్చేసిన ఆ సినిమా కోసం. అంటే ఏ సినిమా వచ్చినా సార్ ఇది ఒక సినిమా చేస్తున్నా, నేను ఇది చేయలేను అని చెప్పి చాలా మిస్ చేసుకున్నారా? హాట్‌స్టార్ లో సమ్ వెబ్ సిరీస్ ఐ గాట్, దెన్ సమ్ ర్యాండమ్ ఫిల్మ్ ఐ గాట్. దెన్ అవన్నీ ఎవరు వచ్చినా కూడా సార్ ఇట్లా 8 months కష్టము చాలా. నేను ఐ సైన్డ్ అప్ ఫర్ దట్ బ్రో. అంటే నేను లిటరలీ బల్క్ కావడము, లీన్ కావడం, బాల్డ్ కూడా నేను ఓకే అన్న. ఐ ఫెల్ట్ లైక్ వీఆర్ డూయింగ్ సంథింగ్ క్రేజీ అని. కూల్. ఏ ఇయర్ బ్రో ఇది? ఐమ్ సారీ, ఇది ఆఫ్టర్ కల్కి ఆర్ బిఫోర్? ఇది ఎప్పుడంటే ఆఫ్టర్ కల్కి ఓన్లీ 2020. సారీ, శుభంకి ముందు బేసికల్లీ 2022 డిసెంబర్. ఓకే, 2022 డిసెంబర్. అప్పుడు అర్థమైంది అరుణ్ కుమార్ అన్న సిరీస్ చేసిన. షేట్ కరెంట్, అబ్బా వర్షం. ఓకే ఓకే, ఫైనల్లీ ఓకే, రోలింగ్ కదా. ఎక్కడ ఆపినా మనం? ట్రాన్స్ఫర్మేషన్ డిసెంబర్ 2022. సో డిసెంబర్ 2022 నుంచి నాకు మార్చ్ వరకు టైం ఉండే టు ట్రాన్స్ఫర్మేషన్ బల్కప్. సో ఐ స్టార్టెడ్ లిటరలీ ఎవ్రీడే 5 meals a day, 2 times వర్కౌట్. మార్నింగ్ లేవనే ప్రోటీన్ స్పెగటీ, మళ్ళీ జిమ్ చేసి రాగానే ప్రోటీన్ షేక్, మళ్ళీ ఆఫ్టర్నూన్ చికెన్, ఫైబర్, కార్బ్స్, మళ్ళీ ఈవినింగ్ స్వీట్ పొటాటో ఏదైనా ఫ్రూట్, మళ్ళీ నైట్ ఫిష్, రైస్. ఇట్లా 3 months నో షుగర్, నథింగ్, నో చీట్ డేస్. ఎప్పుడో ఒకసారి ఒక 2 cheat days ఇచ్చినట్టు ఆ ట్రైనర్. సో 3 months ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. మధ్యలో కలుస్తుండే మా బల్క్ అయిపోయారా? బల్క్ అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ అయితే బిల్డ్ అయింది 3 months లో. మీకు చూపిస్తా. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ అంటే అంటే కొంచెం లీన్ బల్క్ ఉంటుంది, షేప్స్ వచ్చి అదంతా. సో ఆ బల్క్లకి రీచ్ అయినా. రీచ్ అయితే మధ్యలో కలుస్తుండే. అండ్ దెన్ 3 months తర్వాత నేను ఆఫీస్కి వెళ్తే నన్ను చూసి అయిండు, ట్రాన్స్ఫార్మ్ అయ్యిండు, అసలు క్రేజీ, మంచి రిసీవ్ చేస్తాడు అనుకుంటే ఇట్లా చూసిండు, కొంచెం సాడ్గా ఉండు. నాకు అక్కడే కొంచెం డౌట్ కొట్టింది. దెన్ వచ్చి కూర్చున్న తర్వాత హర్షిత్ ఏమైందంటే, హర్షిత్ మనది ప్రొడక్షన్ బడ్జెట్ వల్ల చేయలేకపోతున్నాము ప్రాజెక్టు, అంటే మనది ఎస్టిమేషన్ చేసి కొంచెం ఎక్కువ అవుతుంది బడ్జెట్, నీ మీద అంత బెటర్లే అంటున్నారు అని చెప్పి అట్లా అనేసిండు. అంటే నేను ఏదో డిలే అవుతుందేమో చెప్తాడేమో అనుకున్నా. తనకే అనేసరికి అయిపోయింది స్టేట్మెంట్, అక్కడ అయిపోయింది. దెన్ ఐ వాజ్ లైక్ బ్రో, నేను ఎట్లా అంటే క్రేజీ, నా యాటిట్యూడ్ ఏంటంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేసి బ్రో, ఏదైనా యాక్సెప్ట్ చేసి ఓకే అనుకుంటా, ఓకే అయితే నెక్స్ట్ ఏంది అన్న స్పేస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే నేను సరే అని చెప్పి మనకి ఓకే థ్యాంక్ యూ అంటే అట్లా కాదు కానీ. అంటే ఈ మధ్యలో 3 months లో ఎటువంటి హింట్ ఏమీ లేదా బ్రో? లేదు, ఇటువంటిది ఏదో జరుగుతుంది, ఆల్ ఫైన్, సినిమా ఆన్ ఉందనే లిటరల్లీ ఒక్క రోజులో ఇది అవ్వట్లేదు అని చెప్పారు. అవ్వట్లేదు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్స్ బ్రో. ఏదో ఒక రోజు చేయాలని ఉంది, కొంచెం ట్వీక్ చేసి అటు ఇటు అయిపోయింది ఇప్పటికి. ఇంకా ఎవరు చేయలే, ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ టచ్. ఆయన ఇంకా వేరే స్టోరీస్ చెప్తారు నాకు, ఎప్పుడో ఒకరోజు పని చేద్దాం అన్న స్పేస్ లో ఉంటాము. నువ్వు హిట్ కొట్టు, లేకపోతే నేను హిట్ కొడతా, ఎవరో ఒకరు హిట్ కొడితే మనకు బడ్జెట్ వస్తుంది. అదే కదా. బట్ అదే ఎగ్జైట్మెంట్ ఉంటే ఒకవేళ చేస్తాము. సో సరే అని చెప్పి పక్కన ఒక కెఫేకి వెళ్ళి ఒక మంచి బర్గర్ ఆర్డర్ చేసిన, ఫుల్ మిల్క్ షేక్ ఆర్డర్ చేసి మంచిగా మా ట్రైనర్ ఫోన్ చేస్తుండే. ఎంత సినిమాటిక్ బ్రో, ఎంత ట్రైనర్ ఫోన్ చేస్తుండే, అదే జిమ్కి రావాలి కదా, వెళ్ళాలి కదా, ఫోన్ కట్ చేసిన. దెన్ మంచిగా మీల్ తిని ఇంకా ఒకటే అనుకున్నా, ఇంటికి వెళ్ళి ఒక 1 hour షవర్ చేద్దాం, చేసి బయటికి రానే మర్చిపోవాలి సినిమా ఒకటి ఉందని మన లైఫ్లో. ఏంటి అంత క్విక్గా? అంతే బ్రో, ఐ డోంట్ నో ఎందుకు అట్లా అంతే. అంటే ఎక్కడో ఐ ఫెల్ట్ లైక్ బ్యాక్ ఆఫ్ దట్ ఐ సా ఇట్ కమింగ్ అనిపించింది.
అంటే వాట్ వీ వాంటెడ్ డూ వాజ్ వెరీ అంబిషియస్ ఆ ప్రాజెక్ట్. సో ఇది అచీవ్ చేయగలుగుతామా లేదా అనే డౌట్ అయితే ఎప్పుడు ఉండేది. సో నేను ఐ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ ది ఐడియా మోస్ట్లీ, బట్ ఆ ఎగ్జిక్యూషన్ మనోడు యాక్చువల్లీ క్రేజీ. అదే చెప్దాం, వంశీ అని మంచి రైటర్. సో ఇట్ డెంట్ హ్యాపెన్, బట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫర్ ద ఇంటర్వ్యూ అంటే మీ ఎమోషనల్ మూమెంట్ కూడా నడుస్తుంది కదా. సో ఎక్కడుండే ఏం చెప్తున్నా, అదే అంబిషియస్ ప్రాజెక్ట్ ఉండే కాబట్టి ఎందుకు నాకు అనిపించింది ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు అది ఒక డౌట్ ఉండే. సో ఐ రియలైజ్డ్ ఓకే ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ రీజన్స్, దానికి ఆ రీజన్స్ ఉండే కాబట్టి అయిపోయింది. మేబీ యాక్చువల్లీ చేసి ఉంటే కూడా కాకపోయేదేమో, మంచి ఎగ్జిక్యూట్ కాకపోయేదేమో ఇప్పుడున్న నాలెడ్జ్కి, నాకున్న క్రాఫ్ట్ కథకి న్యాయం జరగకుండా. ఫర్ మీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఆ క్రాఫ్ట్కి నేను న్యాయం నాకేముండే అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ద ఫిలిం. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ మేక్ ఆడియన్స్ సిట్ విత్ మై కొంచెం ఆ పర్ఫార్మెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది అనమాట. సో అదే నమ్మకము. సో దాని తర్వాత అది అయిపోయింది. బట్ వాట్ ఇట్ గేవ్ మీ అంటే నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయింది బ్రో దానివల్ల. ఐ వాజ్ అంటే అప్పుడు అంత ఇంటెన్స్గా వర్కౌట్ చేయడము, ఐ ఫెల్ట్ లైక్ ఒక బాడీ షేప్లోకి వచ్చింది, మంచి షార్ప్ అయినా. అండ్ దెన్ ఎమోషనల్లీ చాలా స్టేబుల్ అయినా. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే 2-3 months యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. నీకు ఒకరోజు నీకు ఒక బ్రౌనీ నీ ముందుంటుంది, అప్పుడు నీకు ఎట్లుంటుంది అంటే ఫుల్ ఆ అర్జ్ ఉంటుంది, కానీ ఆ క్రేవింగ్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి అది ఆ మూమెంట్ పాస్ అయిన తర్వాత నీ టేస్ట్ బడ్స్ అంతా చచ్చిపోతాయి. అంటే నీకు ఇంకా ఆ అరిచిపోతుంది అనమాట. అండ్ యూ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్, నీ ఎమోషన్స్ మీద. అండ్ దట్స్ వై ఐ ఫెల్ట్ లైక్ ఇట్ సర్వ్డ్ హిస్ పర్పస్ దట్ ఫిలిం. అది ఇంకా మెయింటైన్ అవుతుందా బ్రో అప్పుడు అచీవ్ చేసిన స్టెబిలిటీ? యా బ్రో, డెఫినెట్లీ. అంటే ఎట్లా అంటే ఆబ్వియస్లీ లో పాయింట్స్ అయితే ఉంటాయి, కానీ హౌ ఫాస్ట్ ఆర్ యూ బౌన్సింగ్ బ్యాక్ అని ఉంటుంది చూడు. సో ఐ థింక్ ప్రిటీ మచ్ దేర్. బట్ నాకు ఏమనిపించింది అంటే జిమ్ కెన్ బీ అ థెరపీ ఫర్ యూ. అంటే ఆ జర్నీలో నేను రియలైజ్ అయింది అదే. ఓవర్ నీకేంటంటే నీకు కంట్రోల్ వస్తుంది ఓవర్ ఎవ్రీథింగ్, ఆల్ యువర్ ఎమోషన్స్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దాని పర్పస్ సర్వ్ చేసింది. అండ్ నాకు అసలు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత నా నోరు తిరగట్లేదు. బాగా మాట్లాడుతున్నారు బ్రో, నిజంగా బాగా మాట్లాడుతున్నారు. బట్ నేను ఇదే అడుగుదాం అనుకుంటుండే, ఇట్లాంటివి సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు దెబ్బతినలేదా అని? లేదు, అంటే ఆ నెక్స్ట్ డేనే నేను వెళ్ళి జిమ్కి వెళ్ళి బాడీ చూసుకుంటే సరే సినిమా పోయింది, బాడీ మిగిలింది కదా అని అది కంటిన్యూ చేసిన. బట్ దాని తర్వాత యాక్చువల్లీ నేను నన్ను అడిగిన వెబ్ సిరీస్లు వాళ్ళందరికీ మెసేజ్ చేసిన అనమాట, సార్ యాక్చువల్లీ నేను అవైలబుల్ సార్, ఈ ప్రాజెక్ట్ ఉంది మరి అప్పుడు ఎప్పుడు చేస్తారు, అది ఏమైంది సార్ అంటే అది అయిపోయింది హర్షిత్. బట్ ఐ ఫీల్ లైక్ అది కాకపోయి ఉంటే నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కాకపోతుండే, నేను చేసే ఇప్పుడు రోల్స్కి నాకు సెట్ కాకపోతుండే. నేను ఎప్పటికీ మేబీ ఒక బబ్లీ అట్లా రౌండ్గా అట్లా ఉండేటోనేమో. ఏం పూర్తి జగన్నాథ్ మాస్ హీరో అవ్వాలనేది ఒక రోజుకి? లేదు. వాట్స్ ద ఎక్కడ అంటే హెచ్ఆర్ క్వశ్చన్ బ్రో ఇది బేసికల్లీ. నెక్స్ట్ 5 years లో వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ అంటే ఇప్పుడున్న హర్షిత్ కి హౌ ఓల్డ్ ఆర్ యూ? 26-year-old హర్షిత్, వేర్ డస్ హీ వాంట్ టు బీ వెన్ హీ ఈస్ 31? డూయింగ్ ద ఫిల్మ్స్ దట్ ఐ వాంట్ టు డూ బ్రో, అంతే. అది చేస్తున్నారు కదా ఇప్పుడు, మీకు నచ్చినవే కదా చేస్తున్నారు? యా, నచ్చినవే చేస్తున్నా. బట్ అప్పుడప్పుడు యూ ఫీల్ అంటే మనకి ఈ జర్నీలో యూ వాంట్ టు గెట్ సమ్వేర్. అండ్ నువ్వు అక్కడికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు డూ ఫ్యూ ఫిల్మ్స్ దట్ టు కేటర్ ఎవ్రీ వన్. యూ వాంట్ యువర్ అర్జున్ రెడ్డి అని కాదు, వన్ ఫిల్మ్ దట్ అది ఇది నాది అని చూపించుకునే. అంటే అదే బేసిక్గా మెయిన్లీ ఫోకస్ ఇస్
టు షో మై క్యాలిబర్ యాజ్ అన్ యాక్టర్. అంటే అదే బ్రో, అదే లైక్ వన్ ఫిల్మ్ దట్ విల్ లైబ్రరీ మీకు సిగ్నేచర్, లైక్ ఇది నా సినిమా అని ఎప్పటికీ చూపించుకునే దానికి ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దట్ ఒక్క సినిమా ఉంటది కదా, అది వాళ్ళ ఇమేజ్ ని ప్రతి దాన్ని క్యాప్చర్ చేసేది ఇట్లా. ఆ సినిమా వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ ని చూపిస్తుంది. ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దట్. డెఫినెట్లీ. సో ఐ ఫీల్ లైక్ దివానా కుడ్ బి దట్ ఫిలిం. అంటే మేబీ ఐ థింక్ నేను చెప్పినా కదా, నన్ను చూసుకున్నప్పుడు మజా వచ్చింది సినిమాలో. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ క్యారెక్టర్కి గోస్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఎమోషన్స్ కానీ, ఇట్స్ ఫన్ యాంగిల్. నేను ఇప్పటిదాకా ఎప్పుడు వెరీ సొఫిస్టికేటెడ్గా ఇన్నోసెంట్ ఇవన్నీ రోల్స్ చేసిన కదా. సో ఐ ఫీల్ లైక్ దిస్ గాయ్ హ్యాస్ దట్ కొంచెం ఓపెన్గా ఫ్రీగా ఉండే రోల్. బట్ అండ్ ఆల్సో నేను ఏమి ప్లాన్ చేయలేదు దట్ ఇట్లా మాస్ సినిమా చేయాలి, లేకపోతే ఫస్ట్ సినిమా ఇన్నోసెంట్ ఫ్యామిలీకి వెళ్ళాలి, సెకండ్ సినిమా మాస్, అట్లేం లేకుండే అనమాట. ఇట్ హ్యాపెండ్ న్యాచురల్లీ. అంటే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఈ కథ ఎగ్జైట్ చేసింది, దివాన్ అనే స్టోరీ. అసలు ఐ ఫీల్ లైక్ ఒక కంప్లీట్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ మీ ఈ సినిమాతోనే అనిపిస్తుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఇక్కడ ఈ సినిమా మెయిన్గా నేను ఓకే చేసింది కూడా, ఇట్స్ నాట్ లైక్ ఎక్కడో జనాలకి ఈ మాస్ ఆడియన్స్ని ట్యాప్ చేయాలి అట్లేం లేదు. ఇఫ్ యూ వాచ్ ద ఫిలిం, ఇట్ ఈస్ అ వెరీ ఒరిజినల్ స్టోరీ. అంటే చాలా ఒరిజినల్ వాయిస్ ఉంటుంది సినిమాలో. ఒక సికింద్రాబాద్ అబ్బాయి ఒక సికింద్రాబాద్ అమ్మాయిని లవ్ చేసిండు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దెన్ ఆ కాన్ఫ్లిక్ట్ డీల్ చేసి ఎట్లా కలుస్తారా లేదా, అది సినిమా. బట్ ఎక్కడ ఫోర్స్డ్ ఎమోషన్స్, ఈ ఫైట్ పెట్టాలి, ఇది పెట్టాలి, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ సో న్యాచురలీ. యూ విల్ ఫీల్ లైక్ యూఆర్ సీయింగ్ ఒక లైఫ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. బెస్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు కూడా జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. అండ్ ఆల్సో నేను చూస్ చేసుకునేది కూడా అదే బ్రో. ఐ థింక్ నువ్వు డస్ హీ హ్యావ్ అన్ ఒరిజినల్ వాయిస్, అంటే ఈ డైరెక్టర్కి అంటే ఈ సినిమా ఎందుకు చెప్దాం అనుకునే ఇంటెన్షన్ ఉంటుంది చూడు, ఆ ఇంటెన్షన్ మీద ఎప్పుడు నేను బిలీవ్ చేస్తా. అందుకే చాలా వాటికి నో చెప్తా. ఎందుకంటే చాలామంది ఎట్లా వస్తారంటే, ఓకే ఈ సినిమా ఇట్లా వచ్చింది కదా, ఈ ఫార్ములా ఇది మనము ఈ ట్రెండ్ ఫాలో అయ్యాం. ఆ ట్రెండ్ ఫాలో అయ్యే సినిమాలు మోస్ట్లీ నేను నో చెప్పిన అవే సినిమాలు అనమాట. అంటే ఏదో ఒక పాయింట్ తీసేసుకొని దాని చుట్టూ కథ వెళ్ళడం. కానీ కొన్ని కథలు వస్తాయి, అది ఎట్లా అంటే నీకు ఒరిజినల్గా నువ్వు చెప్పాలనుకున్న స్టోరీ, నువ్వు చెప్పాలనుకున్న వస్తే ఆ ఒరిజినల్ వాయిస్. అంటే నేను మోస్ట్లీ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ సచ్ ఫిల్మ్స్ రైట్ నౌ, హూ వాంట్స్ టు డూ సంథింగ్ క్రేజీ, వాంట్స్ టు గివ్, అంటే ఒక ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ తో పనిచేయాలని ఉంటుంది ఇప్పుడు. బ్రో ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రో మీరు ఇది మెన్షన్ చేసినందుకు. ఎందుకంటే ఇమిటేట్ చేద్దాం అనుకోవడం చాలా ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంటది అనమాట మనకి. కృష్ణవంశీ గారు ఆయన ఫ్రెండ్స్ ఫిల్మ్ మేకర్స్ అందరినీ అంటుంటారంట, మీరందరూ క్రియేటర్స్ కాదురా, రీక్రియేటర్స్ అని చెప్పి. ఉన్నది ఏదో ఒకటి. సో ఐఎమ్ గ్లాడ్ దట్ మీరు కరెక్ట్ దీంట్లో వెళ్తున్నారు అనేది. అండ్ చెప్దాం కూడా, ఓకే చెప్పండి, మర్చిపోయినా. అదే ఇప్పుడు డైరెక్టర్ నా దగ్గరకు వచ్చాడంటే అతని ఇంటెంట్ నేను చూస్తాను అన్నారు కదా, దట్స్ అ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు ఐ నీడ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఫర్ షూర్. ఆర్ చాలా మంది ఉన్నారు కదా, వాట్ మేక్స్ మీ స్టాండ్ అవుట్ అంటే జస్ట్ ద ఇంపాక్ట్ దట్ దిస్ స్టోరీ కెన్ క్రియేట్. అంతే. నువ్వే యాజ్ అన్ యాక్టర్ లేకపోతే నీ స్టోరీతో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నావు, అండ్ నువ్వు జనాలకి ఒక ట్రస్ట్ ఇస్తున్నావా లేదా. ఇప్పుడు ఐ గాట్ అ లాంచ్ లైక్ శుభం, సో నాట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ లాంచ్ లైక్ దట్. అండ్ అంటే చాలా చాలా లక్షల మంది మధ్యలో ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో దానికి రెస్పెక్ట్ ఇచ్చి డూ ఫిలిమ్స్ దట్ విల్ కేటర్ టు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి కేటర్ అయ్యేటట్టు. శుభం గాట్ మంచి రెస్పాన్స్. సో నౌ దివానా, ఐ థింక్ దిస్ ఇస్ వేర్ మిమ్మల్ని మీరు మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా లేదా అనేది. అండ్ ఆల్సో డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది ఎవరికి కేటర్ చేస్తున్నాము అనే ఒకటి సెల్ఫ్ అవేర్ కూడా ఉండాలి, ఆ స్పేస్లో ఉండాలి. బట్ ఐ ఫీల్ లైక్ నేను ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నేను ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ఫర్ ద మాసెస్.
దివాన్ అనేది మాసెస్ కోసమే అని అనుకున్నా ఫస్ట్, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత అందరు చూడొచ్చే సినిమా అండ్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ లైక్ అది మంచి ఎక్స్పీరియన్స్ చేసాం చాలా రోజుల తర్వాత. ఇట్ విల్ ఫీల్ లైక్ ఎ వార్మ్ హగ్ బ్రో, డెఫినెట్లీ. అవునా బ్రో? యా పక్కా. డిస్టర్బ్ చేస్తుందా ఎట్లా అది? అంటే వార్మ్ హగ్, హ్యాపీ హగ్గేరా అని? అది ఇంకా డిస్టర్బ్ అనేది అది ఇంకా డిపెండ్స్ బ్రో, సబ్జెక్టివ్ చెప్పలేం. డిస్టర్బ్ చేయొచ్చు, కొంచెం షాక్ చేస్తుంది డెఫినెట్లీ. దిస్ ఇస్ షాక్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిలిం, బట్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ బ్యూటిఫుల్. సో ఐ హోప్ దిస్ ఈస్ అ గుడ్ స్టార్ట్ ఫర్ యూ. ఆ ప్యూరిటీతో, ఆ హానెస్టీతో మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. లవ్ దిస్ కాన్వర్సేషన్. Thank you. I had a great time, bro. And I just want to tell all the audience also that Deewana is definitely going to be an amazing experience. Meer annattu it will be very intent is always very pure. This film's intent, and it has its own voice. And I feel like this experience, what you will feel after watching the film, will stay with you for a very long time. Yeah. Super. So Thank you. June 19th. Thank you so all the best once again. Thank you, bro. All the best. Great conversation. Likewise.